హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనం రోజు ఎన్నో రహస్య సంఘటనల గురించి వింటూనే ఉంటాం. కానీ నేను మీకు ఈరోజు చెప్పబోయే స్టోరీ వింటే ఎవరైనా భయపడాల్సిందే. అదే చైనా రాజధాని అయిన బీజింగ్లో జరిగిన మిస్టరీ ఆఫ్ 375 బస్ నెంబర్ మిస్సింగ్ కేస్. బీజింగ్లో జరిగిన ఈ యథార్థ సంఘటన ఎంతో మందిని భయభ్రాంతులను చేసింది. అంత భయపడేలా చేసిన ఈ సంఘటనలో ఏముంది, అసలు ఈ బీజింగ్లో జరిగిన విషయం ఏంటి, ఇదంతా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ అయినంత వరకు చూడండి. 1995 నవంబర్ 14 అదే రోజు అర్ధరాత్రి బస్సు నెంబర్ 375 టెర్మినల్ అనే ప్రాంతం నుంచి ప్రాంగ్రాట్ హిల్స్కి బయలుదేరింది. ప్రాంగ్రాట్ హిల్స్కు ఇదే ఆఖరి బస్. ఈ బస్సులో కేవలం ఒక డ్రైవర్, ఒక కండక్టర్తో పాటు ఒక ముసలావిడ, ఒక జంట మరియు ఒక అబ్బాయి మాత్రమే ఉన్నారు. అర్ధరాత్రి సమయం కావడం వల్ల చాలా నిశ్శబ్దంగా ఉంది. రోడ్డు పైన ఎటువంటి వాహనాలు లేవు. చలి బాగా ఎక్కువగా ఉండడం వల్ల గాలి కూడా ఎక్కువగా వీస్తుంది. ప్రయాణంలో కేవలం బస్ శబ్దం తప్ప ఇంకా ఏ ఇతర శబ్దాలు కూడా వినిపించట్లేదు. అయితే ఈ బస్సులో ఉన్న 6 కూడా డ్రైవర్ వెనకతల ఒక జంట, డ్రైవర్ పక్కన ఒక అబ్బాయి, ఆవిడ వెనకతల ఒక ముసలావిడ కూర్చొని ఉన్నారు. ప్రయాణం సాగుతూ ఉంది. బయట అంతా నిశ్శబ్దంగా ఉంది. అలా వెళ్తున్నప్పుడు 2 వ్యక్తులు ఎదురుగా వచ్చి బస్సు ఆపమని డ్రైవర్కి చెయ్యి ఊపుతారు. అయితే డ్రైవర్ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా బస్సుని కొంచెం ముందుకు కొనసాగిస్తాడు. కానీ కండక్టర్ మాత్రం ఇదే లాస్ట్ బస్ ప్రాంగ్రాట్ హిల్స్కి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని చెప్పి డ్రైవర్ని కన్విన్స్ చేస్తుంది. దాంతో అతను అర్థం చేసుకొని బస్సుని వెంటనే ఆపుతాడు. ఆపిన తర్వాత 2 వ్యక్తులు ఒక వ్యక్తిని భుజం పైన వేసుకొని బస్సు ఎక్కుతున్నారు. ఎక్కే సమయంలో కేవలం ఆ 2 వ్యక్తుల మొహం మాత్రమే కనిపించింది. ఆ 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క మొహం ఆయన యొక్క తలతో పూర్తిగా కప్పబడి ఉంది. ఆ 3 వ్యక్తులు కూడా చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా రాజుల కాలం లాంటివిగా కనిపిస్తున్నాయి. అంతేకాదు వీళ్ళ మొహాలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ తెల్లగా కనిపిస్తున్నాయి. బస్సులో ఉన్న ప్యాసింజర్స్ మాత్రం కండక్టర్కి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు చూడడానికి ఎంతో భయంకరంగా ఉన్నారు, వాళ్ళని దించేయమని చెప్పి. కానీ కండక్టర్ మాత్రం వారు ఏదైనా మూవీ లేదా డ్రామాలో యాక్ట్ చేసి డైరెక్ట్గా వచ్చేసి ఉంటారని చెప్పి సమర్థిస్తుంది. కానీ ఆ ముసలావిడ మాత్రం పదే పదే వెనక్కి తిరిగి చూడడం మొదలుపెట్టింది. ఆ 3 ప్యాసింజర్లు మాత్రం ఏమీ తెలియనట్టుగా కూర్చొని ఉన్నారు. అలా బస్ కదులుతూ ఉంది. అయితే ఈ బస్ ఇలా వెళ్తున్నప్పుడు ఒక 4 స్టాపుల తర్వాత ముందు ఎవరైతే ఒక 6 ఉన్నారో అందులో ఒక జంట దిగిపోతుంది. ఈ జంట దిగిన కొద్దిసేపటి నుంచి ఆ ముసలావిడ ముందున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి పైన ఎక్కువగా అరవడం మొదలుపెట్టింది. నువ్వు నా పర్స్ దొంగలించావు, ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను అని చెప్పి. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎంత చెప్పినా సరే ఆ ముసలావిడ వినలేదు. దీంతో బస్ డ్రైవరు, కండక్టరు కూడా ఎంతో సమర్థించడానికి ప్రయత్నించారు. కానీ ఆ ముసలావిడ మాత్రం ఇంకా పెద్దగా అరుస్తూ నా పర్సుని ఇతనే దొంగలించాడు, ఈ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి నేను కంప్లైంట్ చేస్తాను అని చెప్పి గట్టిగా గొడవ చేయడంతో డ్రైవరు ఇంకొక దారేమీ లేక ఆ బస్సుని అక్కడ ఆపారు. డ్రైవర్ బస్ ఆపగానే ఆ ముసలావిడ ఆ అబ్బాయి చేతిని పట్టుకొని బస్ కిందకి లాగేస్తుంది. దీంతో ఆ అబ్బాయి కోపంతో ఎందుకు నన్ను ఇలా లాగేసావు కిందకి, ఇదే లాస్ట్ బస్ కదా, అయినా ఈ దగ్గరలో ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి అడుగుతాడు. అయితే ఆ ముసలావిడ చాలాసేపు మౌనంగా ఉండి బస్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయిందో అప్పుడు ఆ అబ్బాయికి చెప్తుంది, నేను నీ ప్రాణాలు కాపాడాను అని. కానీ ఈ అబ్బాయికి అయితే ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఈ అబ్బాయికి అక్కడ జరిగిన విషయం ఏది కూడా తెలియదు. ముసలావిడ నెమ్మదిగా అబ్బాయితో, నువ్వు ఎటువంటి దొంగతనం చేయలేదు, నేను నిన్ను కేవలం నీ ప్రాణాలు కాపాడడానికి మాత్రమే నేను ఇలా చేశాను అని చెప్పింది. అసలు బస్సులో ఏం జరిగింది అనేసి అబ్బాయికి వివరంగా ఇలా చెప్తూ ఆ బస్ ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువగా గాలి వేచడంతో ఈ వెనకతలు ఎవరైతే ఉన్నారో 3 వ్యక్తులు కూడా గాలికి వాళ్ళ బట్టలు ఒక పక్కకైతే తొలగాయి. ఆ సమయంలో ఈ ముసలావిడ పదే పదే చూడడంలో ఆవిడ గమనించిన విషయం ఏంటంటే ఆ 3 వ్యక్తులకి కూడా ఎవ్వరికీ కూడా కాళ్ళు లేవు. అందువల్ల నేను ఈ డ్రామా చేసి నీ ప్రాణాలు కాపాడాను అని చెప్తుంది. ఆ 3 వ్యక్తులు ఎక్కేటప్పుడు నడుచుకుంటూనే ఎక్కారు. కానీ ఈ ముసలావిడ చూసే సమయంలో మాత్రం వాళ్ళ 3కి కూడా కాళ్ళు కనిపించలేదు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ప్రాణాలు మిగిలాయి అని చెప్పి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు వీళ్ళిద్దరు పిచ్చోళ్ళని చెప్పి దీన్ని పెద్దగా లైట్ తీసుకొని కొట్టుపడేశారు కూడా. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ బస్సు డెస్టినేషన్ ఏదైతే ఉందో ప్రాంగ్రాట్ హిల్స్, తర్వాత రోజు అక్కడికి ఈ బస్సు రాలేదు.
ఎక్కడికి వెళ్ళిందో అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా వెతకడం మొదలుపెట్టారు. ఈ వెతికే మధ్యలో ఈ ఇద్దరు వ్యక్తుల్ని కూడా మీడియా వాళ్ళు ఎంక్వైరీ చేయడంతో అక్కడ అందరికీ కూడా ఈ విషయం తెలిసింది. 2 రోజులు గడిచాయి, అయినా సరే బస్సు ఆనవాళ్ళు ఎక్కడా కూడా కనిపించలేదు. 3వ రోజు లాస్ట్ స్టాప్ నుంచి 100 కిలోమీటర్ దూరంలో మియాన్ రిజర్వాయర్ దగ్గర ఈ బస్సు అయితే కనిపించింది. పోలీసులు మిస్ అయిన ఈ 375 నెంబర్ బస్సు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బస్సు మొత్తం గాలించాక వాళ్ళకి అక్కడ 3 శవాలు కనిపించాయి. ఈ మొత్తం స్టోరీలో పోలీసులకి 3 మిస్టరీలు కనిపించాయి. మిస్టరీ నెంబర్ 1 ఏంటంటే అక్కడ 3 శవాలు కనిపించాయి. అందులో ఒకటి డ్రైవర్ది, ఇంకొకటి కండక్టర్ది. మరి ఆ 3వ శవం ఎవరిది? అంతేకాదు ఈ శవాలు అన్నిటిని పోస్ట్ మార్టంకి తరలించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఈ శవాలు ఎక్కువగా కుళ్ళిపోయి ఉన్నాయి, కానీ 2 రోజుల్లో ఇంతగా కుళ్ళిపోవడం అనేది అసాధ్యం. ఇదంతా ఎవరో కావాలనే చేశారు అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. ఇంకా మిస్టరీ నెంబర్ 2 ఏంటంటే ఈ డ్రైవర్ లాస్ట్ స్టాప్కి వెళ్లకుండా 100 కిలోమీటర్ దూరం ఎందుకు వెళ్ళాడని ఆరా తీశారు. ఆ బస్సులో కేవలం లాస్ట్ స్టాప్కి వెళ్ళడానికి మాత్రమే ఫ్యూయల్ ఉందని తెలిసి వాళ్ళు ఆ ట్యాంక్ని చెక్ చేయగా ఆ ట్యాంక్ మొత్తం బ్లడ్తో నిండి ఉంది. మిస్టరీ నెంబర్ 3, ఇదంతా చూసిన పోలీసులు అసలు అక్కడ ఏం జరుగుంటుందని చెప్పి సీసీ కెమెరా అన్నీ కూడా ఓపెన్ చేసి చెక్ చేశారు. కానీ ఏ ఒక్క సీసీ కెమెరాలో కూడా ఈ బస్ కనిపించలేదు. ఈ 3 మిస్టరీలకు సంబంధించిన సమాధానాలు ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా దొరకలేదు. ఇది జరిగిన చాలా రోజుల వరకు ఈ దారిలో మనుషులు వెళ్ళడానికి కూడా భయపడేవారు. ఇప్పటికీ ఎవరైనా అక్కడికి వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ సంఘటన గురించి ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. ఈ యథార్థ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కిందని కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరైతే ఎండ్ అయినంత వరకు చూసారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.